హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చైత్ర గాన్వి క్రియేషన్స్. ఈరోజైతే రైస్లోకైనా రోటీలోకైనా సరే చాలా టేస్టీగా ఉండేటటువంటి బంగాళదుంప కర్రీ అయితే చేస్తున్నాను. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని బిర్యానీ స్పైసెస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇది ఆప్షనల్ అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే మానేయచ్చు. తర్వాత అవి లైట్గా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలను అయితే వేసుకోవాలి. వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చిని వేసుకోవాలి. నేనైతే తక్కువగానే వేసుకున్నానండి, ఎందుకంటే కారం వేసుకుంటాం కదా, అందుకని చెప్పేసి 2-3 మాత్రమే వేసుకున్నాను. తర్వాత ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత దీనిలో సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకోవాలి. వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి దగ్గరకైతే మగ్గించుకోవాలి. టమాటా ముక్కలు సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు అయితే మనం మూత పెట్టి మగ్గించుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ఫ్రై అయిన తర్వాత దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, దగ్గరకైతే అయిపోయింది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని అలాగే హోల్ గరం మసాలా వేసి చేసుకున్న పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఆ క్లిప్ అయితే మిస్ అయిందండి, మీరైతే వేసుకోండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడా కారం అలాగే ఉప్పుని వేసుకోవాలి. వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి మూత పెట్టి. తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలను అయితే వేసుకోవాలి. వేసుకొని ఈ మసాలా అంతా వాటికి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. కలుపుకొని కాసేపు అయితే మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత తగినన్ని వాటర్ అయితే వేసుకోవాలి. గ్రేవీ ఎక్కువగా కావాలనుకుంటే ఇంకొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ కర్రీ అయితే పరాటా అయినా, రోటీస్ అయినా, చపాతీలకైనా, రైస్కైనా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఆల్ టైమ్ ఫేవరెట్ అంటే బంగాళదుంప కర్రీ అని చెప్తానండి. నేనైతే చాలా అంటే చాలా ఇష్టం నాకు. అంతేనండి, వాటర్ వేసుకొని దగ్గరికి అయ్యేంత వరకు అయితే కుక్ అవనివ్వాలి. అంతేనండి, బంగాళదుంప కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.